వినండి చెప్తా. దానివల్ల వచ్చేటువంటి అపాయం ఏంటో చెప్తా వినండి. ఈ గాఢాంధకారపు లోయ అనేటువంటి నిరాశ ఊబిలోనికి ఒకవేళ మనం అడుగు జారి దిగబడితే, అందులోనికి వెళితే మనకున్న ప్రమాదం ఏంటంటే విశ్వాసమును కోల్పోవుట, అవిశ్వాసం. అర్థమైందా? ఇంకొక రకంగా చెప్పాలంటే అది మన లోపలికి సగం పడ ప్రవేశించే మనకి లక్షణాలు వస్తాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాటికి ప్లేట్లెట్స్. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు అనేవి ఎప్పుడు ఎంటర్ అవుతాయంటే విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిద్దో, అవిశ్వాసం ఎప్పుడైతే మనలో మేల్కొంటుందో అప్పుడు ఈ లక్షణాలు కనపడతాయి. అర్థమైందా? పచ్చిక బయళ్ళు, శాంతికర జలాలు ఇవన్నీ విశ్వాసపు ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఊహించనివి మనకు ఎదురైనప్పుడు ఒక్కసారిగా అవిశ్వాసం ఆవరించిద్ది. మనకు తెలియకుండానే మన లోపలికి ఎంటర్ అయిపోయిద్ది. మనకు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం. దేవుడు చేసిన కార్యాలు, దేవుడి ద్వారా మనం వరుసగా పొందిన విజయాలు మర్చిపోతాం. మర్చిపోయి ఒక్కసారిగా ఇక ఏదో జరగబోతుంది, ఇక ఏదో అయిపోతుంది, ఏదో అయిపోబోతున్నాను, ఏదో మొత్తానికి మూడింది అని దేవుని అందేమో అవిశ్వాసం చూపి సైతానుగాడు తెచ్చిపెట్టిన నిరాశ పుణ్యమాని ఏదో జరగబోతుందని ఇక అపాయాలను మనం విశ్వసించడం మొదలు పెడతాం. చెప్పాడు, నీవు విశ్వసించున్నదే నీకు జరుగునది అన్నాడు. ఏమన్నాడు? నీవు విశ్వసించున్నదే నీకు జరిగేది, ఇంకొకటి జరగదు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీవు అనుకున్నట్టే నీకు అగునుగాక, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హలో, ఇక్కడ మరి ఈ అపాయం ఉంది మనకి. నిరాశలోకి వెళ్ళిపోతే ఏముంది లేబ్బా, బయటికి రావచ్చు అనిపిస్తుంది కదా మీకు. నిరాశలోనికి దిగిపోతే ఏముంది లేబ్బా, ఒకరోజు బాధపడతాం మళ్ళీ బయటకు వస్తాం కదా అనిపిస్తుంది కదా మీకు. ఆ ఒక్క రోజులోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దానికి తావివ్వకూడదు అని నేను అంటాను, అయినా సరే అది వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఉంది. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఇప్పటికే ఎదుర్కొంటున్నారు కొంతమంది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ విశ్వాసం బలహీనపడింది, అవిశ్వాసం కొంత ప్రవేశించింది, అందుకే నిరుత్సాహం, నిరాశ వచ్చింది. అదే విశ్వాసం దృఢంగా ఉందనుకో, విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉందనుకో, అపవాది వేసే అవిశ్వాసపు బాణాలు నీ గుచ్చుకో. డాలు ఉండి కూడా ఏమరపాటుగా ఉన్నావు అనుకో, వాడు వేస్తాడు, అది గుచ్చుకుంటుంది. అవిశ్వాసపు బాణం వేస్తాడు, గుచ్చుకుంటుంది. అది గుచ్చుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి. అవిశ్వాసపు బాణం గుచ్చుకున్నప్పుడు వచ్చే లక్షణాలే గాఢాంధకారలోయకు దిగిపోయిన అనుభవాలు, నిరాశ, నిస్పృహలు. ఏమన్నా అర్థమవుతుందా? అన్నప్పుడే ఈ లక్షణాలు కనపడతాయి. ఏ లక్షణాలు కనపడతాయి? ఒళ్ళంతా వేడి